ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమందుండి సాధించే మోక్ష మార్గం. 15వ అధ్యాయము. 1. ధరపై అనగా భూమిపై సర్వజీవులు ఎలా ఉద్భవించినవి. 2. అట్టి జీవులు ఎన్ని విధములుగా అనగా ఎన్ని రకములుగా పుట్టుచున్నవి. 3. శరీరములో ఎన్ని పురములు గలవు, అవి ఏ దిక్కులో ఉన్నవి. 4. శరీరములో 14 లోకములు ఎక్కడున్నవి. 5. శరీరములో 7 సముద్రములు 7 ద్వీపములు ఎక్కడున్నవి. వాటిని గురించి పద్యములు, వాటి భావము, వివరణ మరియు 2 తత్వములు. ధరణియందు గలిగే దండిగా ఓషధుల్, ధరణియందు గలిగే దండిగా ఓషధుల్, ఓషధులు చెగలిగే ఓగిరంబు, ఓషధులు చెగలిగే ఓగిరంబు, పుట్టె ఓగిరముచే పుడమిలో జీవులు, పుట్టె ఓగిరముచే పుడమిలో జీవులు, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. ధరణియందు అనగా భూమియందు, ఓషధులు అనగా మొక్కలు కలిగినవి. అట్టి ఓషధులచే అన్నము అనగా ఆహారము, అన్నము వలన ఈ పుడమిలో అనగా భూమియందు సర్వజీవులు పుట్టినవి, ఉద్భవించినవి అని భావము. ఈ విధముగా పుడమిలో జీవులు పుట్టిన విధమును నెరిగించినట్టి వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. వివరణ. ధరణి పుట్టిన విధానము ఎట్లనగా, ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి ధరణి అనగా పృథ్వీ పుట్టినది. అట్టి ధరణియందు ఓషధులు, ఓషధుల యందు అన్నము అనగా ఆహారము, అన్నము నుండి అనగా ఆహారము నుండి అన్ని జీవులు పుట్టినవి అని ఎరుగవలెను. ఆడమగలుగాను ఎట్టి జీవులు బుట్టి, ఆడమగలుగాను ఎట్టి జీవులు బుట్టి, ఉరికి రాంగ వయసునొకటికొకటి, ఉరికి రాంగ వయసునొకటికొకటి, కలువలుద్భవించే పలు జీవులిలలోనా, కలువలుద్భవించే పలు జీవులిలలోనా, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము. అన్నము వలన పుట్టినటువంటి జీవులు ఆడ మగ జీవులుగా పుట్టి, వాటికి వయసు రాగానే అవి ఒకదానినొకటి కలుసుకొనగా ఆడజీవుల గర్భము నుండి వాటిలాంటి జీవులే ఆడజీవులుగానో మగజీవులుగానో పుట్టసాగెను. ఈ విధముగా భూమిపై పలు జీవులు సృష్టించబడుచున్నవి అని భావము. ఈ విధముగా ఈ భూమిపై పలు అనగా అనేక జీవులు సృష్టించబడినట్టి విధానమును నెరిగించినట్టి వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. అట్టి జీవులందు యగుచును మార్పులు, అట్టి జీవులందు యగుచును మార్పులు, ఉర్వియందు నరులు ఉద్భవించే, ఉర్వియందు నరులు ఉద్భవించే, జీవులందు మేటి జీవియా నరజీవి, జీవులందు మేటి జీవియా నరజీవి, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ.
భావము అట్టి జీవులందు రకరకముల మార్పులు చెందుచు యా జీవులు పలు రకపు జీవులుగా పుట్టసాగెను. ఆ విధముగా జీవులు మార్పు చెందుచు పుట్టే క్రమములోనే నరులు అనగా ఈ నరజీవులు కూడా పుట్టెను. అన్ని జీవులలో అనగా అన్ని జీవుల జన్మములలోకెల్లా ఈ నరజీవి జన్మ అనగా మానవ జన్మ మేటి అయినది అనగా శ్రేష్టమైనదిగా ఆయను అని భావము. ఈ విధముగా మానవ జన్మ గొప్ప తెలివి కలిగిన జన్మయని ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ. సృష్టియందుయున్న సకల జీవులెల్లా సృష్టియందుయున్న సకల జీవులెల్లా నాలుగు విధములగును కలుగునవియే నాలుగు విధములగును కలుగునవియే అండ ఉద్భిదాలు యా స్వేద పిండజాల్ అండ ఉద్భిదాలు యా స్వేద పిండజాల్ వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము సృష్టి అందున్న సకల జీవులు అనగా సకల చైతన్య జీవులు నాలుగు విధములుగా కలుగుచున్నవి. అవి 1 అండజములు, 2 పిండజములు, 3 ఉద్బీజములు, 4 స్వేదజములు అను 4 విధములుగా జీవులు పుట్టుచున్నవి అని భావము. ఈ విధముగా అనగా 4 విధములుగా జీవులు పుట్టుచున్నవని ఎరిగించినట్టి వేదము జ్ఞానము చినరామ చంద్రబోధ. వివరణ 1 అండజములు. అండజములు అనగా అండము అనగా గుడ్డు. గుడ్డు నుండి పుట్టిన జీవులను అండజములని ఎందురు. ఉదాహరణకు పక్షాదులు, బల్లి, సర్పాదులు, తొండ మొదలుగునవి. 2 పిండజములు. పిండజములనగా మావితోటి అనగా మాయతోటి పుట్టినవి. వాటిని పిండజములని అందురు. మావి అనగా మాయ అనగా తల్లి గర్భములో పిండముగా ఏర్పడి ఆ పిండము ఎదుగుచున్నప్పుడు యా పిండమును రక్షించుకొనుట కొరకు యా పిండమునకు రక్షణ కవచముగా మీద కప్పబడియుండు తోలు సంచి దానినే మావి లేదా మాయయని అందురు. దీనినే జరాయువు అని అందురు. ఈ మాయచే పుట్టినవి అనగా మాయ వేసుకుని పుట్టిన వాటినన్నింటినీ పిండజములని అందురు. ఉదాహరణ మనుష్యులు, మృగాదులు మొదలగునవి. 3 స్వేదజములు. స్వేదము అనగా చెమట. స్వేదజములు అనగా శరీర చెమట వలన మరియు భూమి నుండి వచ్చు తేమ అనగా చెమట వలన పుట్టినవి స్వేదజములందురు. అనగా శరీరమందు వచ్చు చెమట వలన శరీరములో చీరపోతులు పేలు పుట్టును. అట్లే భూమి నుండి వచ్చే తేమ అనగా భూమి నుండి వచ్చే తేమని భూమి యొక్క చెమట అందురు. ఆ భూమి నుండి వచ్చే తేమ అనగా చెమట వలన దోమలు, నేలను పారాడే జీవులు అనగా తేళ్ళు, జెర్రులు, సర్పాదులు మొదలగునవి ఉద్భవించుచుండును. వీటిని స్వేదజములు అందురు. 4 ఉద్భిదాలు అనగా ఉద్భిదములు అనగా మొలకెత్తినవి విత్తనముల నుండి పుట్టినవి ఉద్బీజములు ఎందురు. ఉదాహరణ వృక్షాదులు, బెండ, బీర మొదలగునవి. ఈ విధముగా జీవులు 1 అండజములు, 2 పిండజములుగా, 3 ఉద్బీజములుగా, 4 స్వేదజములుగా అను 4 విధములుగా శరీరము ధరించి పుట్టుచున్నవని నెరిగించబడినది. సూక్ష్మములు మోక్షము కాబట్టి మోక్షము కోరుకునేది మానవులే కాబట్టి సద్గురువులు మానవుని శరీర మర్మము తెలిపే క్రమములో అట్టి మానవుని శరీరములో అష్టపురములు, అష్టదిక్కులు, లోకములు,
సముద్రములు ఉన్నవని, శరీరము కలిగి ఉన్నదని సద్గురువులు శరీరములోని మర్మములను ఒక్కొక్కటిగా చెప్పిరి. ఆశ్చర్యపోకండి. అవి అన్నీ శరీరములోని అవయవములకే చెప్పబడెను. ఇప్పుడు శరీరములోని అష్టపురములు అనగా 8 దిక్కులు, అష్టపురముల యొక్క అధిపతులు మరియు యా పురములుండే దిక్కుల గురించి చెప్పబడుచున్నది. 1వ పురము అనగా మొదటి పురము. మన శరీరము 2 కనుబొమ్మల మధ్య నుండే స్థానమునకు భూమధ్య స్థానం అందురు. ఆ భూమధ్య స్థానమే ఇంద్రపురము. అధిపతి ఇంద్రుడు అనగా జీవుడు. అది శరీరమునకు తూర్పు దిక్కు. 2వ పురము అది కుడి కంటి స్థానము. ఆ కుడి కన్ను యందు అగ్నిపురము. అధిపతి అగ్నిదేవుడు. అది శరీరమునకు ఆగ్నేయమూల అనగా కుడి కన్ను శరీరమునకు ఆగ్నేయ దిక్కుగా నున్నదని ఎరుగవలయును. 3వ పురము కుడి చెవి స్థానము. ఆ కుడి చెవి యందు యమపురము. అధిపతి యముడు. శరీరమునకు దక్షిణ దిక్కు అనగా కుడి చెవి శరీరమునకు దక్షిణ దిక్కుగా నున్నదని ఎరుగవలయును. 4వ పురము కుడి ముక్కు స్థానము అనగా కుడి పార్శ్వము. అనగా కుడి ముక్కు నుండి కుడి పక్కటెముకల వరకు కుడి పార్శ్వమందురు. కుడి ముక్కు దాని కుడి పార్శ్వమంతయు నైరుతిపురము. అధిపతి సూర్యుడు. అది శరీరమునకు నైరుతి మూల అనగా కుడి ముక్కు దాని పార్శ్వము శరీరమునకు నైరుతి మూల యందు ఉన్నదని ఎరుగవలయును. 5వ పురము తల వెనక ముచ్చెంగుంట దానిపై నుండునటువంటి శిఖ అనగా ముచ్చెంగుంట శిఖ అనగా ముచ్చెంగుంట కొన మరియు తల వెనకనున్న పుర్రె భాగము రెండూ కలిసే చోటే వరుణపురము. అధిపతి వరుణుడు. అది శరీరమునకు పడమటి దిక్కు. ముచ్చెంగుంట శిఖ అనగా ముచ్చెంగుంట కొన పడమటి దిక్కుగా నుండి వెనక పుర్రెకు ఆనుకొని కలిసి ఉన్నందువలన దానిని పడమటి శిఖయని అందురు. ముచ్చెంగుంట దాని శిఖ శరీరమునకు పడమటి దిక్కులో ఉన్నదని ఎరగవలేను. ఈ పడమటి శిఖ 1 చెవులు, 2 కండ్లు, 3 ముక్కు, 4 నాలుక, ఈ 4 ఇంద్రియములకు ప్రకాశించుటకు ఆధారమై ఉన్న దీనిని చతుర్పీఠమందురు. 6వ పురము ఎడమ ముక్కు స్థానము అనగా ఎడమ పార్శ్వము అనగా ఎడమ ముక్కు నుండి ఎడమ పక్కటెముకల వరకు ఎడమ పార్శ్వమందురు. ఎడమ ముక్కు దాని ఎడమ పార్శ్వమునందు వాయుపురము. అధిపతి వాయుదేవుడు. శరీరమునకు అది వాయువ్య మూల అనగా ఎడమ ముక్కు దాని ఎడమ పార్శ్వమంతయు వాయువ్య మూలనున్నదని ఎరుగవలయును. 7వ పురము ఎడమ చెవి స్థానము. ఎడమ చెవి యందు కుబేరపురము. అది శరీరమునకు ఉత్తరపు దిక్కు అనగా ఎడమ చెవి శరీరమునకు ఉత్తరముగా నున్నదని ఎరుగవలయును. 8వ పురము ఎడమ కన్ను స్థానము. ఆ ఎడమ కన్ను యందు శివపురము. అధిపతి శివుడు. అది శరీరమునకు ఈశాన్య మూల అనగా ఎడమ కన్ను శరీరమునకు ఈశాన్య మూలలో ఉన్నదని ఎరుగవలయును. ఈ విధముగా సద్గురువులచే చెప్పబడిన అష్టపురములను, అష్టపురముల అధిపతులను, ఆ పురముల దిక్కులను క్లుప్తముగా వివరించబడినది. ఇప్పుడు శరీరములో ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7, మొత్తము 14 లోకముల గురించి చెప్పబడుచున్నది. 1 ఊర్ధ్వలోకములు అనగా పైలోకములు 7. అవి 1 భూలోకము ఉదస్థానము, 2 భువర్లోకము గుహ్యస్థానము, మర్మస్థానము అనగా లింగస్థానము, 3 సువర్ణలోకము నాభిస్థానము అనగా బొడ్డు, 4 మహర్లోకము
హృదయస్థానము. 5 జనర్లోకము కంఠస్థానము. 6 తపోలోకము భూమధ్యస్థానము. 7 సత్యలోకము లలాట స్థానము అనగా నుదురు సహస్రారము. ఈ 7 సప్త ఊర్ధ్వలోకములందురు. మరియు ఈ శరీరములో అధోలోకములు 7 అనగా క్రింది లోకములు 7. వాటి పేర్లు స్థానములు: 1 అతల లోకము అరికాళ్ల యందు. 2 వితల లోకము మీగాళ్ళ యందు. 3 సుతల లోకము మడిమల యందు. 4 తలాతల లోకము పిక్కల యందు. 5 రసాతల లోకము మోకాళ్ల యందు. 6 మహాతల లోకము తొడల యందు. 7 పాతాళ లోకము కటియందు ఉండును. కటి అనగా మొల అనగా నడుము భాగము. అట్టి నడుము భాగము పిరుదులతో కలిసి యుండును. అందుకే కటి పిరుదులు కలిసి పాతాళలోక మనబడును. కటి నుండి పిరుదుల వరకు పాతాళలోకమని అర్థము. కొన్ని గ్రంథములలో లోకముల గురించి కొన్ని భేదములుగా చెప్పబడినవి. వాదములు చేసుకొనుట అవసరము లేదు. లోకములను అర్థము చేసుకుంటే చాలు. ఇప్పుడు శరీరములో సప్త సముద్రముల గురించి 7 సముద్రముల గురించి చెప్పబడుచున్నది. 1 లవణ సముద్రము అనగా ఉప్పు సముద్రము మూత్రము. 2 ఇక్సు సముద్రము అనగా చెరుకుపాల సముద్రము చెమట. 3 సుర సముద్రము అనగా కళ్ళు సముద్రము ఇంద్రియము. 4 సర్పి సముద్రము అనగా నేతి సముద్రము కొవ్వు. 5 దది సముద్రము అనగా పెరుగు సముద్రము అనగా శ్లేషము కల్లె కపము. 6 క్షీర సముద్రము అనగా పాల సముద్రము అనగా పుర్రెలోని మెదడు ఉన్నట్టి శుద్ధ జలమే క్షీర సముద్రము అనగా పుర్రె లోపల జలముండును, ఆ జలములో మెదడు ఉండునని అర్థము. అనగా మెదడు లోపల ఉన్న మహాశక్తియే శ్రీమన్నారాయణుడు అనగా విష్ణువు. ఇంద్రియముల యొక్క సూక్ష్మ నరములన్నీ ఆ మెదడుకు ఆని అతుకబడి ఉండును. వాటి పై భాగమున మెదడు యుండును. ఆ ఇంద్రియాల సూక్ష్మ నరములే శేషువు అనగా పాము. ఆ ఇంద్రియాల సూక్ష్మ నరాలపైన మెదడు యున్నది కావున గూఢార్థముగా చెప్పుటకుగాను పుర్రెలో మెదడు ఉన్నట్టి శుద్ధ జలము అనే క్షీర సముద్రము యందు ఇంద్రియాల యొక్క సూక్ష్మ నరములనే శేషువు పైన అనగా పాము పైన, మెదడు అనే అనగా మెదడులో ఉన్న మహాశక్తి అనే నారాయణుడు అనగా విష్ణువు పవలించియున్నాడని గూఢార్థముగా కొందరు సద్గురువులు చెప్పుచుందురు. కొందరు సద్గురువులు నోటిలోని సొంగ క్షీర సముద్రమని చెప్పుచుందురు. 7 శుద్ధోదక సముద్రము అనగా మంచినీళ్ళ సముద్రము. నోటిలో ఊరుచున్న లాలాజలమే శుద్ధోదక సముద్రము. నోటిలో ఊరుచున్న లాలాజలము చాలా శక్తివంతమైనది. అన్నమును నోటిలో వేసుకొని దానిని బయటకు తీసి చూసినప్పుడు ఆ లాలాజల జలప్రవాహము వలన ఆ అన్నము జోముగా నయ్యుండును. అనగా నోటిలోని అన్నమును లాలాజలము కలిసి యా అన్నమును కొంతగా అరిగించుచు యా అన్నమును మెత్తబరుచును. ఆ మెత్తబరిచినట్టి అన్నము గొంతు ద్వారా అనగా కంఠము ద్వారా జీర్ణాశయములోనికి పోయి జీర్ణించబడును. కావున నోటిలోని లాలాజలమును శుద్ధోదక సముద్రమని కొందరు సద్గురువులు సూచించినారు. కొందరు సద్గురువులు కన్నీరు అని చెప్పబడిది. భేదాలు పట్టుకుని వాదాలకు పోకుండా నీలోని సప్త సముద్రములను అర్థం చేసుకోండి చాలు. ఈ విధముగా జీవులు 4 విధములుగా పుట్టినవనియు
ఆ జీవులలోకెల్లా మేటి అయిన తెలివిగలిగిన జీవి మానవ జీవి అనియు, మరియు మానవుని శరీరములో అష్టపురములు, అష్టపురములకు అధిపతులు, ఆ పురములకు దిక్కులు, 14 లోకములు, సప్త సముద్రములను సద్గురువులు ఈ శరీరమందే చూపించి ఎరిగించినట్టి ఆత్మజ్ఞానమును క్లుప్తముగా ఈ వీడియో ద్వారా వివరించబడినది. ఎవరైనా గురుబిడ్డలు కానీ గురుబిడ్డలు కానివారు కానీ ఈ ఆత్మజ్ఞానమును గ్రహించుకొనినా అట్టి వారలందరకు మోక్షదారి దొరికి మోక్షము ప్రాప్తించి జీవన్ముక్తులై మోక్షాతీతి పదవిని పొందగలరు. విని గ్రహించండి. వచ్చే వీడియోలో చూడండి. 1 ఆత్మ అనగానేమి, 2 ఆత్మను గుర్తించుట ఎట్లు, 3 తారకము గురించి, 4 ధ్యానము గురించి, షట్చక్రముల గురించి, 5 తారక లక్షణముల గురించి వివరించబడును. ఇప్పుడు ఒక తత్వము. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. జంగమదేవర ఓ లింగ, జంగమదేవర ఓ లింగ, మా జన్యము నీవెగ శివలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. నమ శివాయ ఓం మహాలింగ. ధరణి అందున నీవున్నవు, ధరవోషధులందున నీవున్నవు. ధరణి అందున నీవున్నవు, ధరవోషధులందున నీవున్నవు. ధరణి నీవేవో లింగా, ధరణి నీవేవో లింగా, ఓషధులు నీవే శివలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. నమ శివాయ ఓం మహాలింగ. ఓషధులందున నీవున్నవు, ఆహారమునందు సృష్టిస్తవు. ఓషధులందున నీవున్నవు, ఆహారమునందు సృష్టిస్తవు. ఓషధులు నీవే ఓ లింగా, ఓషధులు నీవే ఓ లింగా, ఆహారము నీవే శివలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. నమ శివాయ ఓం మహాలింగ. ఆహారమునందున నీవుంటవు, సకల జీవులను సృష్టిస్తవు. ఆహారమునందున నీవుంటవు, సకల జీవులను సృష్టిస్తవు. ఆహారము నీవే ఓ లింగా, ఆహారము నీవే ఓ లింగా, జీవి జీవము నీవే శివలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. నమ శివాయ ఓం మహాలింగ. జీవులలో నా ఓ లింగ, నర జీవులమయ్యా శివలింగ. జీవులలో నా ఓ లింగ, నర జీవులమయ్యా శివలింగ. నిన్నెరిగిన వాళ్ళము ఓ లింగ, నిన్నెరిగిన వాళ్ళము ఓ లింగ, నీకు మ్రొక్కెడి వాళ్ళము శివలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. ఓం నమ శివాయ శివలింగ, నమ శివాయ ఓం మహాలింగ. నమ శివాయ ఓం మహాలింగ.
అన్నములోన నీవున్నవు అన్నము తింటూ మేమున్నాం. అన్నములోన నీవున్నవు అన్నము తింటూ మేమున్నాం. అన్నము నీవే ఓ లింగా, అన్నము నీవే ఓ లింగా, మాలున్నది నీవే శివలింగా. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. నమ శివాయ ఓం మహలింగ. నీళ్ళల్లో నా నీవున్నావు నీళ్లను త్రాగుచు మేమున్నాం. నీళ్ళల్లో నా నీవున్నావు నీళ్లను త్రాగుచు మేమున్నాం. నీళ్ళు నీవే ఓ లింగా, నీళ్ళు నీవే ఓ లింగా, మాలున్నది నీవే శివలింగా. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. నమ శివాయ ఓం మహలింగ. అగ్నిలో నా నీవున్నావు నీ సెగలో నిలచి మేమున్నాం. అగ్నిలో నా నీవున్నావు నీ సెగలో నిలచి మేమున్నాం. అగ్ని నీవే ఓ లింగా, అగ్ని నీవే ఓ లింగా, మాలున్నది నీవే శివలింగా. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. నమ శివాయ ఓం మహలింగ. గాలిలో నా నీవున్నావు గాలి పీల్చుకుంటూ మేమున్నాం. గాలిలో నా నీవున్నావు గాలి పీల్చుకుంటూ మేమున్నాం. గాలి నీవే ఓ లింగా, గాలి నీవే ఓ లింగా, మాలున్నది నీవే శివలింగా. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. నమ శివాయ ఓం మహలింగ. నింగిలో నా నీవున్నావు నింగిలో మెలగుచు మేమున్నాం. నింగిలో నా నీవున్నావు నింగిలో మెలగుచు మేమున్నాం. నింగి నీవే ఓ లింగా, నింగి నీవే ఓ లింగా, మాలున్నది నీవే శివలింగా. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. నమ శివాయ ఓం మహలింగ. స్వయంభువునిగా నీవున్నావు సర్వమాత్మగా నిండున్నావు. స్వయంభునిగా నీవున్నావు సర్వమాత్మగా నిండున్నావు. ఓంకారంబుగా వెలసున్నావు, ఓంకారంబుగా వెలసున్నావు, జూంకారనాదమై నీవున్నావు. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. నమ శివాయ ఓం మహలింగ. మూడు గుణములుగా నీవున్నావు ముగ్గురు మూర్తులగైయున్నావు. మూడు గుణములుగా నీవున్నావు ముగ్గురు మూర్తులగైయున్నావు. పంచాక్షరివై నీవున్నావు, పంచాక్షరివై నీవున్నావు, పంచముఖంబులు గలిగున్నావు. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ. నమ శివాయ ఓం మహలింగ.
ఆత్మవు నీవే ఓ లింగ సర్వము నీవే శివలింగ ఆత్మవు నీవే ఓ లింగ సర్వము నీవే శివలింగ పంచభూతములే ఓ లింగ పంచభూతములే ఓ లింగ నీవై ఉంటివి శివలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ వాటి చెగలిగెను ఓ లింగ దేహి దేహములు శివలింగ వాటి చెగలిగెను ఓ లింగ దేహి దేహములు శివలింగ దేహము నీవే ఓ లింగ దేహము నీవే ఓ లింగ దేహివి నీవే శివలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ బ్రహ్మాండములో శివోహము పిండాండములో జీవోహము బ్రహ్మాండములో శివోహము పిండాండములో జీవోహము రెంటిలో నీవయ్యా రెంటిలో నీవయ్యా రెండు నీవే గదనయ్యా ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ ఏమి చిత్రము శివయ్యా నటరాజవు నీవు శివయ్యా ఏమి చిత్రము శివయ్యా నటరాజవు నీవు శివయ్యా ఆడిస్తున్నవు నీవయ్యా ఆడిస్తున్నవు నీవయ్యా ఆటాడుచున్నది మేమయ్యా ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ బ్రహ్మాండములో శివోహము నేనని పలుకుటలేదు గదా బ్రహ్మాండములో శివోహము నేనని పలుకుటలేదు గదా పిండాండములో జీవోహము పిండాండములో జీవోహము నేనని పలుకుట వచ్చే గదా ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ నేననే పలుకుట వచ్చే గదా నేనెవరో యది మరిచి గదా నేననే పలుకుట వచ్చే గదా నేనెవరో యది మరిచి గదా నేనెవరో గురు నడిగే గదా నేనెవరో గురు నడిగే గదా నేనే నీవని ఎరిగే గదా ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ నేననే ఆత్మే బ్రహ్మ గదా బ్రహ్మమయాత్మే అవును గదా నేననే ఆత్మే బ్రహ్మ గదా బ్రహ్మమయాత్మే అవును గదా ఆత్మలింగము అదే గదా ఆత్మలింగము అదే గదా చిన్న రామచంద్ర గురు చెప్పే గదా ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ ఓం నమ శివాయ శివలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ నమ శివాయ ఓం మహలింగ ఇది
శ్రీ మద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 15వ అధ్యాయం సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.